ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జానక్య కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితాః. ఈ శ్లోకం అందరికీ తెలుసు. సీతారామ కళ్యాణంలో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి పాత్రని వహించేటటువంటిది తలంబ్రాలు. ఈ తలంబ్రాలన్నది ఉత్తర దేశంలో జరిగేటటువంటి వివాహంలో ఉండదు. దక్షిణ దేశంలో మనం చేసుకునేటటువంటి సీతారామ కళ్యాణంలో సీతని రాముణ్ణి తెలుగు వాళ్ళుగా మార్చేసాం. తెలుగు వాళ్ళుగా మార్చేసి మన తెలుగు పెళ్లి చేస్తాం. తెలుగు పెళ్లిలో ప్రధానంగా ఉండేటటువంటిది మంగళసూత్రధారణ, ఆ తరువాత తలంబ్రాలు. ఈ తలంబ్రాలు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు తెలుసుకోవడానికి తల మీద పోసేటటువంటి బియ్యం అనేటటువంటి అర్థం. నా తలపులు నీకు, నీ తలపులు నాకు, ఇద్దరం కలిసి కలబోసుకుందామని చెప్పడానికి తలంబ్రాలు పోయడం అనేది ఒక సంకేతంగా చెప్తారు. బియ్యమేమో బియ్యానికి అధిపతి చంద్రుడు, మనస్సు మీద పెత్తనం కలిగిన వాడు చంద్రుడు కనుక తలంబ్రాలు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పోసుకుంటే వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలిసి ఉండాలనేటటువంటి ఒక భావన మనకు అందులో అంతర్లీనంగా కనపడుతూ ఉంటుంది. అటువంటి ఈ తలంబ్రాలు మళ్ళీ చంద్రుడికి సంబంధించినటువంటి నవరత్నాల్లో ఒకటేమిటి? ముత్యం. కనుక ఆ ముత్యాలు కూడా అందులో కలుపుతారు. ఈ ముత్యాల తలంబ్రాలని ప్రభుత్వం పంపించడం అనేది మనకి ఎప్పటి నుంచి ఉంది అంటే భద్రాచల రామదాస్ కాలం నుంచి ఉంది. ఆ నిజాం నవాబు ఆయనకి రాముడు కనపడడం, ఇలా రామలక్ష్మణుడు దర్శనమీయడం లాంటివన్నీ జరిగిన తర్వాత ఆ తలంబ్రాలని ఎలా ఉండాలి? అక్షత అనే పదం వాడతామండి. అక్షతారోపణం అంటారు సంస్కృతంలో. అక్షత అంటే క్షతము కానిది, అంటే విరగనిది, దెబ్బతిననిది, ముక్కలు కానిది అని అర్థం. యాజ్ ఏ హోల్ ఉంది, ఎక్కడా కూడా దాంట్లో చిన్న తేడా రాకూడదు. మరి దంచితేనో మిల్లులో పడితేనో ఏమవుతాయండి? అవి కొన్ని సగం నూకలు వస్తాయి. ఆ నూకలు తీసేస్తాం. అవన్నీ తీసేసి బాగున్నవి చూస్తాం. వాటిల్లో కూడా ఎక్కడన్నా మొలకకి సంబంధించినటువంటి భాగం ఏదన్నా ఉంటే పోయి బియ్యం గింజ బాగుంటుంది, కానీ మొలక దానికి అతుక్కుని ఉండకపోవచ్చు. కనుక ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ తలంబ్రాలను రోకటి పోటు తగలకుండా గోటితో ఒలిచి పంపించటం అనే కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఒక దీక్షగా చేస్తున్నారు. అవి అప్పట్లో సరిపోయేవి కాదు, కొద్దిమందే వచ్చేవాళ్ళు. ఆ వచ్చినటువంటి వాళ్ళకి సీతారాముల వివాహం లేదా సీతారామ కళ్యాణం అయ్యాక తలంబ్రాలనే అక్షతలుగా తెచ్చుకుంటాం మనం. మిగిలిన చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తెస్తాం. కాశీ పెడితే గంగ తెచ్చుకుంటాం, ఏదో తిరుపతి వెళితే లడ్డూ తెచ్చుకుంటాం, ఒక్కొక్క చోటకి వెళితే ఒక్కొక్కటి తెచ్చుకుంటాం. అట్లాగే సీతారామ కళ్యాణానికి వెళితే అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి ప్రసాదం ఏమిటయ్యా అంటే సీతారాముల తల మీద ఆరోపణ చేయబడినటువంటి అక్షతలవే తలంబ్రాలు. ఈ తలంబ్రాలు అప్పట్లో ఇంత ఇదిగా ఉండేది కాదు, తక్కువ మంది వెళ్ళేవారు, సరిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పెడుతున్నారు. ఇంతమందికి కావాల్సినటువంటి తలంబ్రాలు ప్రసాదంగా ఇవ్వాలి అంటే వాటన్నింటినీ తయారు చేయించడం ఇక్కడ ఉద్యమంలా చేయాల్సి వస్తుంది. ఒకప్పుడైతే భక్తితో కొద్దిమంది చేసేవాళ్ళు. ఏమిటి? గోటితో ఒడ్లు ఒలుస్తారు. ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక ప్రాంతంలో తమ పొలంలో ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పండిన పంట తెచ్చి దీన్ని మేము సీతారామ కళ్యాణానికి అక్షతలుగా పంపించాలనుకుంటున్నాం అనుకుని ఒక మంచి ముహూర్తాన రామనామం చేస్తూ ఆ వడ్లని ఒలిచి, అంటే గోళ్లతో ఉలవాలి. ఎలా ఒలుస్తారండి? గోళ్ళతో కష్టం కదా. అందుకని గోళ్లతో ఇలా ఒలిచి పొట్టు తీసి ఆ బియ్యాన్ని పంపిస్తారండి. దెబ్బ తినకూడదు అని ఒక అర్థం. రెండోది, రాముడికి అర్పించేటటువంటి ఈ తలంబ్రాలు మామూలుగా కాదు, విసుక్కుంటూ కసుక్కుంటూ అబ్బా ఎప్పటికి పని అవుతుంది, కరెంట్ ఎప్పుడు వస్తుంది, పోయిందా అనుకుంటూ, లేదా పోటేస్తే అలసిపోయామని పోటేసి రోకలతో దంచి చేసిన దానికన్నా భక్తిగా శ్రద్ధగా గోటితో ఒలిచి ఆ ఒలిచినటువంటిది మొక్కవోనటువంటివి, అంటే చిన్న ముక్క కూడా తెగకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండేటట్టుగా చేసి పంపించే సంప్రదాయం ఉంది. పైగా వాళ్ళు ఆ తయారైనటువంటి ఆ తలంబ్రాల బియ్యాన్ని నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి భద్రాచలంలో అర్చకులకు సమర్పిస్తారు తప్ప ఆ మూటల్ని దేంట్లోనో పంపించటమో లేదంటే ఇంకెవరి ద్వారానో మరో వాహనాల్లోనో పంపడమో కాక తాము రామనామం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేటటువంటి పద్ధతి ఉందండి. ఇది వారి యొక్క భక్తికి, శ్రద్ధకి, సమర్పణ బుద్ధికి సంకేతం. మరి అందులో మనం ఏమాత్రం భక్తి కలిగి ఉంటామో అన్నది ఆ గోటితో ఒలిచినటువంటి
ఆ తలంబ్రాల సంగతి తెలుసుకున్నాక అర్థం చేసుకోవాలి. వాళ్ళని రాముడు అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో మనం ఎంత భాగస్వామ్యం తీసుకుంటామో, మన పైన రాముడి అనుగ్రహం ఎంత ఉండాలి, దానికోసం మనం ఎంత చెయ్యాలి అన్నది ఈ గోటితో తలంబ్రాలను ఒలిచేటటువంటి సంప్రదాయాన్ని విన్నప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వస్తి.